దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నా ప్రాణాలు తీయాలని చూస్తున్న ఆ రామ్మూర్తి అంతు చూస్తాను. ప్రాణాలు తీసే రాక్షసత్వం నీలో నేను చూడలేను బాబు. చెడుకు ఎదురు తిరిగే రాక్షసత్వం నేను చూడాలి. ధర్మాన్ని నిలబెట్టే ఆవేశం, క్రౌర్యం నీలో నేను చూడాలి. కృష్ణమూర్తి గారు, మీ మాటలతో నాలోని ఉద్రేకాన్ని చంపేస్తున్నారు. లేదు నాయన, హత్యలతో సాధించేది రక్తపాతమే గాని మానవ కళ్యాణం కాదు. శ్రీకృష్ణుడు సుయోధనుణ్ణి ఏ క్షణంలోనైనా చంపగలడు, కాని చంపాడా? కురుక్షేత్ర సంగ్రామం వరకు ఓపిగ్గా ఎదురు చూశాడు. పాపం పండినప్పుడు దేవుడే మరణ శాసనం చదువుతాడు. నాయన శాంతించు. మిస్టర్ విజయ్, ఒక్కసారి ఈ మ్యాప్ చూడు. ఇదేదో సేంద్రిలా ఉంది. అదే రామ్మూర్తి తెలివి. బయట ప్రపంచానికి ఇదొక అందమైన దృశ్యం, కానీ దీని విషయం తెలిసిన వాళ్ళకి ఇదొక భయంకరమైన నరకం. ఏమిటి నువ్వు అనేది? ఎస్ విజయ్, ఆ రామ్మూర్తి గంజాయి తోటకు వెళ్లే దారి ఈ మ్యాప్ లోనే ఉంది. వాడి ప్రాణమంతా ఇదే. ఈ తోటలో వేలాది బ్రతుకులు బానిసత్వంలో కుళ్ళిపోతున్నాయి. ఏ బానిస నోరు తెరిచినా కోర్టు గోడలు భద్రయ్యేటట్టు వీర దుర్మార్గాన్ని బయట పెడతాయి. కమాన్ విజయ్, నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళ అరెస్ట్ చేయి. హలో ఎస్పీ, నమస్తే సార్, నేను విజయ్ని. రామ్మూర్తిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఆధారాలను నాకు దొరికాయి. అవి తీసుకుని వెంటనే బయలుదేరుస్తున్నాను. ఆ టీవీ రహస్యం తెలుసు, అందుకు ఎంతటి మారణ హోమమైన సృష్టిస్తా. న్యాయం కాలిపోతుంది, నిజాయితీ బూడిదిగా మారిపోతుంది. విజయ్, నీ చితిలో ఎగురుతున్న రవ్వలు నన్ను ఎగతాళి చేస్తున్నాయి. సుమతి, వద్దు, అది నా కళ్ళ ముందు ఉంచొద్దు. అందులో ఉన్నవి మా కుటుంబ సభ్యుల ఫోటోలు కావు, అవి సవాలు. వాటిని కూడా మా అన్నయ్య చిత్తులో వేసి తగలబెట్టండి. సుమతి, ఫోటోలు విశ్లేషించంత మాత్రాన మనసులో మిగిలిన జ్ఞాపకాలు జరిగిపోతాయా? సుమతి, ఈయన రాజన్ గారు కదా? అవును, మా తాతగారు. ఎప్పటికైనా తిరిగి వస్తాడనే నమ్మకంతో, ఆశతో ఉన్నాను. సుమతి, నీకెలా చెప్పాలో తెలియటం లేదు. మీ తాతగారు నేను ఒకే దీవిలో 20 సంవత్సరాలు బానిసలుగా కలిసి బ్రతికాం. ఏమిటి నువ్వు చెప్పేది? నిజం సుమతి. బాబు గారు, బాబు గారు, ఏమిటే? ఆవిడికి మోపిల్లాడు పుట్టాడు బాబు గారు. పెళ్లి దానికి పుట్టింది బంగారం అయినా ఇత్తడికి ఉన్న విలువ కూడా ఉండదే. తీసుకెళ్ళి ఫాలయ్.
నా బిడ్డను ఏం చేశావు? పురిటికి అందరూ ఏం చేశావు? నా బిడ్డను నాకు ఇచ్చాయి. తల్లి నీ బిడ్డని వేరు చేస్తే నిన్న భగవంతుడు కూడా క్షమించండి నరసింహం. నా కడుపులో చిచ్చు పెట్టకు. నా బిడ్డని నాకు ఇచ్చేయి. నువ్వు అనవసరంగా ఆవేశపడద్దు. నీ బిడ్డ క్షేమంగానే ఉన్నాడు. ఎక్కడో ఓ చోట ఉన్నాడు. తండ్రి లేని పిల్లలు ఇక్కడ ఉండడానికి తావులేదు. అంతే వేరే ఓ చోట ఉంచాను. వాడు చదువుకి వాడి పెంపకానికి అన్ని ఏర్పాట్లు చేశాను. అందుకు నీవు కూడా కొంత సహకరించాలి. నా బిడ్డ క్షేమంగా ఉన్నాడని చెప్పారు, అంతే చాలు. ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నా బిడ్డ మొహంలో ఆయన్ని చూసుకుందాం అనుకున్నాను. మీరే సహాయం చేయండి బాబు. నేను తప్పకుండా కష్టపడి వాడిని పోషించుకుంటాను. నా బిడ్డ గొప్పవాడు కావాలి, బాగా చదువుకోవాలి. అందుకోసమే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి రాళ్లు మోసి కష్టపడి సంపాదించి తీసుకొస్తున్నాను. బాబు, వాడిని బాగా చదువుకోమని చెప్పండి. వాడి జీవితంలో గొప్పవాడు కావాలని చెప్పండి. నేనుండగా నా బిడ్డ అనాథ కాకూడదు. అమ్మ ఆ భగవంతుడికి అమ్మలేదు, నీకెందుకురా? మా అమ్మ ఎక్కడ ఉంది చెప్పు. మా అమ్మ ఎవరు చెప్పు. చెప్పు మా అమ్మ ఎక్కడ ఉంది. మా అమ్మ ఎక్కడ ఉంది చెప్పు. మా అమ్మ ఎవరు చెప్పు. చెప్పు. మీ అమ్మ కావాలి కదరా? ఆ గడ్డ మీద ఉంది, ఈయన తీసుకెళ్తాడు. ఇల్లు మా అమ్మని చూపిస్తారా? తీసుకెళ్తాను. ఎక్కడ పిల్లి విత్తిరికొంటా. ఏమండి, ఇంకా ఎంత దూరం అండి? మా అమ్మని తొందరగా చూడాలండి. ఏంట్రా అమ్మని చూస్తావా? ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చింది అమ్మలతో బొమ్మలతో ఆడుకోవడానికి కాదురా, పని పని చేయించుకోవడానికి. మోసం, అంత మోసం. పిల్లి బిత్తిరిగుంట అమ్మ కావాలా? అవునండి. ఏమండి, మీరు మా అమ్మని చూపిస్తారని రంగడు చెప్పాడండి. ఏమండి, మా అమ్మని చూపించండి. చూపిస్తా. ముందు అమ్మ బాయి తాగు. అంత మోసం సింహం. అమ్మని చూపిస్తానని ఇక్కడ తెచ్చి మనతో పని చేస్తున్నాడు. వాళ్ళు వింటారు, ముందు పంచే. పిల్లి బిత్తిరిగుంట మా కళ్ళు కప్పి అడవి నుంచి ఒక్క దోమ కూడా తప్పించుకోలేదురా. ఈ పిల్లి బిత్తిరిగుంటలారా బాగా వినండి. ఎవరైనా సరే ఇక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించారో వీడికి పట్టిన గట్టే మీకు పడుతుంది. ఖబర్దార్, పిల్లి బిత్తిరిగుంట. ముసలి బానిసల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈరోజు వాళ్ళు, కొన్నాళ్లకు మనం. సింహం బానిసలా హీనంగా బ్రతుకుతూ చావు కోసం ఎదురు చూడటం కంటే
ధైర్యంతో పారిపోవటమే మంచిది. కొన్నేళ్ల క్రితం ఒక పసివాడికి తల్లిని చూపిస్తానని వాడి బ్రతుకుని వల్లకాడు చేశావు, గుర్తుందా? గుర్తులేదు. చెప్పు, నా తల్లి ఎవరు, ఎక్కడుంది? నాకు తెలీదు. తెలీదు? చెప్పరా. బాబు, నన్ను చంపొద్దు. నేను నిజం చెప్తాను. నువ్వు అనాశ్రయాన్ని దగ్గర చెత్త కుండీలో దొరికావు. నీ వివరాలన్నీ ఆ గుమస్తా నరసింహానికి తెలుసు బాబు. అవును తెలుసు. అయినా 25 ఏళ్ల తర్వాత మీ అమ్మ గుర్తుకొచ్చిందా? ఇన్నాళ్ళు ఏం చేసావయ్యా? ప్రపంచానికి దూరంగా బ్రతికాను. బిడ్డను కనడానికి తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో ఆ తల్లిని చూడాలనే ఆశతో అంతకన్నా ఎక్కువ నరకం అనుభవించాను. నరసింహం గారు, నేను మా అమ్మని చూడాలి. దయచేసి నాకు వివరాలు చెప్పండి. ఏమిటయా నీ తొందర? అందరికీ రక్తపోటు ఉంటే నాకు డబ్బు పోటు ఉంది. మీ అమ్మగారి వివరాలు చెప్పాలంటే నాకు 10,000 రూపాయలు కావాలి. 10,000? అవును, రెడీ క్యాష్. లేకపోతే నాకు డబ్బు పోటు వచ్చేస్తుంది. బాబోయ్, వచ్చేసింది. నరసింహం గారు, మా దగ్గర అస్సలు డబ్బు లేదు. లేదా? నిజంగా లేదు. మీ అమ్మ సంగతి నాకేం తెలియదు. నీ ప్రాణం తీసింహం. ఆయన చంపడం వల్ల మనకే నష్టం. వదిలే. నరసింహం గారు, మీరు అడిగిన 10,000 తెస్తాను. ఈలోగా మా అమ్మ వివరాలు ఎత్తకండి. 10,000 ఎక్కడికి తెస్తా? రేయ్, దొంగతనం చేసి చేస్తాడు. తల్లి కోసం ఏం చేసినా తప్పు లేదు. సింహం, మనకు కావాల్సింది 10,000. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. తీసుకోండి నాయనా, ఎంత కావాలో తీసుకోండి. ఈ దేశంలో ఎనపెట్టెలకి దేవుడి గుళ్ళకి తాళాలు వెయ్యని రోజు రావాలని ఎదురు చూస్తూ సదా భగవన్నామ సంకీర్తన పానంలో చిత్తాన్ని లయం చేసిన వాణ్ణి. మీరు ఆకలితో ఉన్నట్టున్నారు, రండి పోంచెద్దురు గాని. సార్, మేము దొంగలం కాదు సార్. ఎంతో అవసరం వచ్చి దొంగతనానికి వచ్చాం, కానీ మేము నిజంగా దొంగలం కాదు. మా మాట నమ్మ. సింహం తలతో, నక్క మెదడుతో, పులి పంజాతో, ఏనుగు బలంతో అరాచకాలు సృష్టిస్తున్న మనిషి. మగ్గా జోదాలతో, గంజాయి నిషాలతో పేద ప్రజల ప్రాణాలు తీస్తున్న ఆ దుర్మార్గుణ్ణి నువ్వు ఎదుర్కొని ధర్మ సంస్థాపన చెయ్యాలి. ఈ వంక చక్క రామూర్తి రహస్యాలు తెలుసుకోవాలనుకున్న ప్రతి సిఐడి రక్తంతో ఆడుకోవడం, ప్రాణాలు లెక్క పెట్టడం నాకు అలవాట్రా. నాకు శక్తి లేదు, అందుకే నీలాంటి యువకుడి కోసం వెతుకుతున్నాను. కృష్ణుడికి అర్జునుడు దొరికినట్టు నువ్వు నాకు దొరికావు. నా తల్లిని అడ్డు పెట్టుకుని మీరు నన్ను ఆడించాలని చూస్తున్నారే. మర్యాదగా నా తల్లి వివరాలు చెప్పండి. ఎన్నాళ్ళు తల్లికి దూరమైపోయిన నువ్వు ఒక మంచి పని కోసం కొన్నాళ్ళు ఆగలేవా? రేపు మీ అమ్మ, బాబు ఎన్నాళ్ళు నువ్వు ఏం ఘనకార్యం సాధించావురా అంటే గర్వంగా చెప్పుకోవడానికి నీ జీవితంలో ఏం మిగిలింది? వయస్సే కాదు, మనసు కూడా పెరిగిన బిడ్డ కోసం ఏ తల్లైనా ఎదురు చూస్తుంది. ఆలోచించు. వాడి పీడ విరగడయ్యాక నీ తల్లిని నీకు ఒప్పగిస్తాను. ఫ్రెండ్, వీడు మాటలతో మనల్ని మోసం చేస్తున్నాడు. వీడి అంతు చూస్తాను. సింహం,
కృష్ణమూర్తి గారు, నేను మీ మాట ఒప్పుకుంటున్నాను. నీకేమన్నా మతిపోయిందా? ఇందుకేనా మనం ప్రాణాలకు తెగించి తప్పించుకొచ్చింది? సింహం, ఈ ప్రపంచం నన్ను ఒక మనిషిగా గుర్తించాలి. ఆ ఆనందం నేను నా తల్లితో పంచుకోవాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. చూడు బాబు, ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు 10 అవతారాలెత్తాడు. అలిసిపోయాడు. ఆ అవకాశం ఇప్పుడు మానవుడికి ఇచ్చాడు. నువ్వు 11 అవతారం ఎత్తబోతున్నావు. రాక్షస అవతారం. వాణి చదువుల రాణి, ఎంఏ పాస్ అయి ఉద్యోగం అనుభవిస్తూ ఉంటే చేరదీసి ఆదరించాను. వాణి, వీళ్ళు మనకు బాగా కావలసిన వాళ్ళు. నమస్తే. ఇక నుంచి ఈ మట్టి బొమ్మలకు ప్రాణం పోసి ఆయుధాలుగా మార్చే బాధ్యత. ఇది కాలేజ్ అనుకున్నారా, క్లబ్ అనుకున్నారా? మీరు కాలేజీ అనుకుంటున్నారు, మేమంతా క్లబ్ అనుకున్నాం. ఐ విల్ సస్పెండ్ యు రాస్కెల్స్. సస్పెండ్ చేస్తావా? సస్పెండ్? ఎవరన్నా? మీ మత్తు దించడానికి వచ్చానురా. నా మత్తు నువ్వు దించుతావా? చిన్న వయసు నుంచి మత్తుకు అలవాటు పడి నరాల్లో బలాన్ని పోగొట్టుకున్న మీరు నన్ను ఏమి చేయలేదు. అడుగు ముందుకేస్తే అప్పడాలైపోతాయి. చాలా థ్యాంక్స్ బాబు. చూసారా, ప్రతి విద్యార్థి మొత్తుకు అలవాటు పడి చదువుని ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు. ఎంతమంది అధికారులు ఉన్నా ఈ గంజాయి అమ్మకాన్ని ఏమీ చేయలేకపోతున్నారు. మీలాంటి యువకులే ఈ అక్రమాన్ని అరికట్టారు. అందుకే కదండి మా పురుషుడు పురుషావతారం ఎత్తాడు. రా పురుష, నీతో చెప్పాల్సింది చాలా ఉంది. పురుష, నీకు నిజంగా రహస్యాలు కావాలా? కావాలనే కదా ఇంత బాధ భరిస్తుంటా. చెప్పు. అబ్బా, ఆశ దోశ అప్పడం బడా, ఊరికే చెప్తానా ఏమిటి? ఒక్కొక్క రహస్యానికి ఒక్కొక్క ముద్దివ్వాలి. శైలజ, నేను చెప్పిన చోట, అడిగిన చోట, అవసరమైన చోట, అందమైన చోట నేను చెప్పే రహస్యం విలువను బట్టి ముద్దిచ్చే చోటు కూడా మారాలి. శైలజ, నీ రహస్యాలు వద్దు, నీ ముద్దులు వద్దు. బయలుదేరండి. పురుషా, శైలజ, ఆడది తన సంస్కారంతో ఆకర్షించుకోవాలి తప్ప ఇలా అందంతో కాదు. పురుష, ఎక్స్క్యూజ్ మీ శైలజ. ఫ్రెండ్, 1 minute. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేం ఆలోచించకు ఫ్రెండ్. కొన్ని మంచి పనులు సాధించాలనుకున్నప్పుడు నీతి నియమాలు తప్పినా పర్వాలేదు. ఆ రోజుల్లో ధర్మరాజే అబద్ధం చెప్పాడు. శైలజ చిన్నపిల్ల, ముద్దుకి చాక్లెట్ కి తేడా తెలీదు. శైలజ మాటలు వింటే మన పనులు సులభంగా జరుగుతాయి. శైలజ, నీ మాటలు మా హీరో ఒప్పుకున్నారు. ఏమి దరిద్రం వచ్చింది. ఆ అర్ధనగ్న దృశ్యాలేమిటి, ఆ పరాపురుషుడితో ఫోటోలేమిటి? దిగంబర దృశ్యానాం లోకం చూపుడు వేలుతో చూపశ్య అన్నట్టు ఆ ఫోటోలు దిగడానికి ఎంత ధైర్యమే నీకు? డాడీ, ఫోటోలు తీస్తాడని నాకేం తెలుసు? చంద్రమోహన్ ఎవడు వాడు? అది ఆ ఫోటోలో ఉన్నవాడు. వాడా? పెళ్లి చేసుకునే ముందు పుట్టుమచ్చలు చూడాలన్నాడు. సరే పెళ్లి చేసుకుంటాడు కదా అని చూపించాను. ఎంత మోసపోయావమ్మా, మన పరువు తీసేసావు కదే. అసలు ఈ దరిద్ర కొట్టు డ్రెస్ తీసేసి సాంప్రదాయబద్ధంగా మన బట్టలు వేసుకో, వెళ్ళు. అడుగు అన్నయ్య వస్తున్నాడు. రా నాయన రా, నీకోసమే చూస్తున్నాను. కొన్ని మంచి పనులతో లోక కళ్యాణం చేద్దాం అనుకుంటున్నానా? ఆ రామ్మూర్తిగాడు క్షవర కళ్యాణం చేస్తున్నాడు. ఇదిగో ఈ ఫోటోలు చూడు, నీకే తెలుస్తుంది. అన్నయ్య, నాకేం తెలీదు. ఆ రామ్మూర్తిగాడు చేసే పనులకు నేను అడ్డవేడి ఫుల్ సైజులో ప్రత్యేకానుబంధంగా పేపర్లో వేసినా పరువు తీస్తాడు. ఏమిటి చేయడు? जिस देश में गंगा बहती है, हे राम तेरे मोइली है. వంక చెక్క రామ్మూర్తి, మంచి పర్సనాలిటీ. రెక్కెల నిండా కొవ్వు, గుండెల నిండా కండ. ఆ జేకే కాంట్రాక్ట్ కొడుకువి నువ్వేనన్నమాట. గంజాయి నమ్మే సన్నాసివి, పేదల బ్రతుకులతో పేకాడే జూదగాడివి, అమాయకుల మాంసంతో వ్యాపారం చేసే కసాయివాడివి, దొంగల నాయకుడివి, దోపిడీకి వారసుడివి నువ్వేనన్నమాట. వెల్,
ఎన్ని పేర్లు నాకున్నాయని తెలిసి కూడా నీ గుండెకు చెమట పట్టలేదు, నీ కండకు ఉణుకు పుట్టలేదు. గుడ్. పులి చర్మం కప్పుకున్న పిల్లులకు, సింహంజులు చుట్టుకున్న నక్కలకు భయపడే రక్తం నా బాడీలో లేదు. అందుకే జేకే నిన్ను కట్టేసుకున్నాడు. ఏం ఆశ పెట్టాడు నీకు? ఆకాశం రాసిస్తానన్నాడా? బంగాళాఖాతం నీదేనన్నాడా? సహారా ఎడారికి రాజుని చేస్తానన్నాడా? రామ్మూర్తి, నీకు జేకే పేరెత్తే అర్హత లేదు. ఆయన జనం కోసం బ్రతుకుతున్న మనిషి, నువ్వు జనం మీద బ్రతుకుతున్న మనిషి. అంత గొప్పవాడి బ్రతుకు బజార్లో పడిపోతుందన్న భయంతో కూతురి ఫోటోల కోసం నిన్ను రాయబారిగా పంపించాడా? ఆ నెగటివ్స్ తో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? ధర్మపరుడుగా, ధర్మ రక్షకుడుగా ఈ నగరంలో పేరు తెచ్చుకున్న జేకే పరు కొన్ని గంటల్లో పేపర్లో ఎక్కిస్తా. దట్ మీన్స్ జేకే కూతురి అర్ధనగన ఫోటోలు ప్రజలు చూస్తారు పేపర్లో. ఆ ఫోటోలు పేపర్లో రాకుండా ఉండాలి అంటే నా వ్యాపారాలకి నువ్వు అడ్డు రాకూడదు. నీ మూలంగా నాకు జరిగిన నష్టం జమ కావాలి. శభాష్. నీ తెలివికి సన్మానం చెయ్యాలి. ఇవిగో ఈ ఫోటోలు ఒక్కసారి చూడు. లాలాజలం గొంతు కడ్డుపడుతోందా? చూడు, ఆ ఫోటోలు పేపర్లో పడితే ఈ ఫోటోలు పేపర్లోకి ఎక్కుతాయి. అప్పుడు నీ పరువు మర్యాదలు పైసల్లోకి మారిపోతాయి. కాబట్టి మర్యాదగా నెగటివ్స్ కాల్చిపారాయి. నా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేను మాత్రం నిన్ను 24 గంటల లోపల కటడాల్లో ఉంచుతాను. ఇప్పటి నుంచి చిప్ప కూడా అలవాటు చేసుకో. వంకచక్క రామ్మూర్తి, ఈ క్షణం నుంచి నీ దుర్మార్గాలకు దుర్మార్గంగా అడ్డుపడే దుర్మార్గాలు చేయడానికి నేను మంచి దుర్మార్గుడిగా నీ గడియారంలో నిద్రపోతా. ఇట్స్ మై ఛాలెంజ్. ఏమిటా ఫోటోలు? ఇవా ప్రేమ తోటలో విరిసిన మల్లెలు బాగున్నాయి కదా. ఇంకా చాలా పోజులు మిస్ అయ్యాయి తండ్రి. కావాలంటే అడిగి తీసుకురానా? ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా సహించాను, కానీ ఈ రోజు నా శత్రువు కొడుకుతో చేతులు కలిపావు. ఒక్క చేతులేనా? కళ్ళు, ఓళ్ళు, ఇంకా చాలా. నరకాసురు గారి గడ్డ ఇది. ఆయన కన్నెత్తి సుత్తే భగభగమండే సురకైపోవాలా? ఆయన చెప్పిన మాట తలకక్కలేదా? నువ్వు ఈ గడ్డ మీద నుంచి వెళ్ళిపోవాలి. లేకుంటే నువ్వు ఆడదానివి కాబట్టి మానభంగం చేయక తప్పదు. ఇది దొరమాట. ఆలోచించుకో. పల్లె ఎదవల్ని పెద్దోళ్ళు చేసి మా నరకాసురు గారి మీద తిరుగుబాటు చేయించాలనే నువ్వు ఈ గడ్డ మీద గుడి చేసుకున్నావు. చెప్పిన గడువులోగా వెళ్ళకపోతే నీ గొడ్డులో నిప్పులు రాజేస్తాం. దొరమాట. టీచర్, మాకు భయంగా ఉంది టీచర్. ఎక్కడికైనా వెళ్ళిపోతాం టీచర్. అవును టీచర్, ఇక్కడ ఉండలేకపోతున్నాను టీచర్. వెళ్ళిపోతాం టీచర్. అమ్మా అమ్మా, దయచేసి పళ్ళరసం అయినా తీసుకోండి. లేవండి. లేవను, లేవలేను. తాగను, తాగలేను. భగవానుడు తోలే రథం కింద అర్జునుడు మరణిస్తే భగవానుడు బ్రతుకుతాడా? నా పరిస్థితి అది. భయోపవేశం చేస్తున్నాను. ఏ భగవాన్, నా బిడ్డ ఎక్కడా? కోడిగుడి ప్రశ్న అడుగుదామన్నా? ఆహార పదార్థాలకు సంబంధించిన విషయం నాకు గుర్తు చేయకు. మాకు ధైర్యం చెప్పవలసిన మీరే ఇలా దిగులు పడితే ఎలా? ఫ్రెండ్ ఎప్పటికైనా తిరిగి వస్తాడనే నమ్మకం నాకుంది. నిజంగానా? జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ. జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ. జయ గాయక వైతాళిక దళ విశాల పథ విహరణ. జయ మదీయ మధుర గేయ చుంబిక సుందర చరణ. జయ
మీ గాయాలు ఇంకా మానలేదు. కొన్నాళ్ల పాటు మీరు మంచం దిక్కూడదు. మీకు విశ్రాంతి చాలా అవసరం. ఏమిటిలా చూస్తున్నారు? గాయాలు తగ్గిపోతే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారు కదూ. అందుకని కొత్త గాయాలు చేసుకుంటారా? అదే నా ఆలోచన. చేతులు ఎంత బాగా పండాయో చూడండి. అబ్బా ఎంత బాగుందో. ఏమండి మరి నాకు? మీకా? ఏ నేను పెట్టుకోకూడదా? అది కాదు, మగాళ్ళు. ఏమండి ప్లీజ్ ప్లీజ్ పెట్టండి పెట్టండి. ఆడవాళ్ళ చేతులు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని పెద్దవాళ్ళు చెప్తారు. మగవాళ్ళ చేతులు ఎర్రగా పండితే మంచి పెళ్ళం వస్తుందా? అదేమో నాకు తెలియదు, మా అమ్మ చెప్పేది. పండు వెన్నెల్లో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరం కూర్చుని మా అమ్మ చేత గోరింటాకు పెట్టించుకునేవాళ్ళం. అయ్యో ఇప్పుడు అన్న ఎలా తినాలమ్మా అని గోల్ చేస్తే మా అమ్మే ముద్దలు కలిపి మా అందరికీ తినిపించేది. సుమతి, ఏం లేదు. జ్ఞాపకాలు సమాధులు లాంటివి. మా నాన్న ఫారెస్ట్ ఆఫీసర్. ఆ దీవిలో గంజాయి పండించే దుర్మార్గుల ఆట కట్టించడానికి ప్రత్యేకంగా మా నాన్నగారిని నియమించారు. ఆ ప్రయత్నం మానవని బెదిరిస్తూ మా తాతగారిని ఆ దుర్మార్గులు ఎత్తుకుపోయారు. అయినా నాన్న లొంగలేదు. ఆ కక్షతో మా అన్నయ్య పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాడు. మెడిసిన్ చదువుతున్న నేను సంక్రాంతికి ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చాను. పసివాళ్ళని కూడా చూడకుండా ఆ దుర్మార్గులు మా తమ్ముడిని చెల్లెల్ని దారుణంగా చంపారు. అయిన వాళ్ళందరి చావులో నన్ను అనాథని చేశారు. అరే ఏమిటండి ఇక్కడ కూర్చున్నారు? నేను మీలాంటి అనాథనేగా. అనాథనంటారేమిటి? మీకు పొలమారిందంటే మీకు కావాల్సిన వాళ్ళెవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారన్నమాట. కావలసిన వాళ్ళ? కావలసిన వాళ్ళే, కానీ ప్రేమతో కాదు. ఏందే పిల్ల చూస్తున్నావు? పెట్టిన గడువు అయిపోయింది. దొర అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడు. నువ్వేమో పాక ఖాళీ చేయు. తెల్లవారేలో ఈ పిల్లలతో సహా నువ్వు పులి మీద దాటకపోతే మీ శవాల్ని ఇక్కడ చూస్తాం. ఖబర్దార్, దొరమాట. పదండ్రా. ఆగండి. ఏంటాయ్? మీరు వెళ్ళండి. వాళ్ళ నాపడం వల్ల ఈ సమస్య ఆగదు. సుమతి, ఏమిటిదంతా? అసలు వాళ్ళెవరు? మీ ఇల్లు ఎందుకు ఖాళీ చేయమంటారు? కళ్ళు పక్క పెట్టడానికి. ఈ పల్లెలో ఎంతో ప్రశాంతంగా గడుపుదాం అనుకున్నాను. అనాథల్ని ఆదరించి వాళ్ళకి 4 అక్షరాలు నేర్పుదాం అనుకున్నాను. వైద్య సౌకర్యం లేని ఈ గ్రామంలో డాక్టర్గా సేవలు చేద్దాం అనుకున్నాను. కానీ నా ఆశలుగానే మిగిలిపోతున్నాయి. ఈ నరకాసురుడికి భయపడుతూ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తూ మనశ్శాంతిని చంపుకోవడం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది.
పంతులమ్మ పెంచే పద్దెం కోడి ఇదేనట్రా. ఈకలు పేకత పంతులమ్మ ఉసి కొలిపిన పోట్ల గిత్త ఇదేనట్రా. కొమ్ములు పెరకత వెంకట సుబ్బ చెంబల్లోయలో గబ్బర్ సింగ్ నాకేమవుతాడ్రా. బామర్తిదరా నీ అబ్బ వెంకట సుబ్బ కోటప్ప కొండలో దొప్పల చెరువు కాడ పప్పల అప్పల కొండ నాకేమవుతాడ్రా. శిష్యుడి తరా అబ్బా నీ అబ్బ వెంకట సుబ్బ అది ఈడికి ఎరికలేదంట్రా. ఏట్రా సొత్తన్నావు ఎమకలు కొరకత. ఈ గడ్డ నాది. ఈ నరకాసుడి పేరు చెబితే కాకులు కూడా ఈకలు పీక్కుంటాయి. నువ్వెంతరా? నా చిటికి నేలు గోరివి, నా చెవిలో ఈకవి. ఏకత వెంకట సుబ్బలి వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను. పిలిచారా? లేదే. ఆ, పిలిచారా? నేనా? పిలిచినట్టుంటేను. లేదండి. మీరు మళ్ళీ పిలుస్తారేమోనని. ప్రేమ ప్రేమంటావు, ప్రేమకై చస్తావు, ప్రేమెక్కడుందే చిలక, ప్రేమోస్మి. శైలు, చచ్చిన వాడు తిరిగి రాడు. తిరిగి రాని వాడి కోసం ఎవరు చావరు. పిచ్చెక్కించాలు వెరీ వేషాలు మానే. తారా, శైలం లోపు తీసుకెళ్ళు. రామ్మా, ప్రేమ విలువ తెలియదా మాట? ప్రేమే ఒక పిచ్చి. ముద్దుల టాబ్లెట్స్, కౌగిలింతల ట్రీట్మెంట్ లేని పిచ్చి ఆసుపత్రిలో డిశ్చార్జ్ కాని పేషెంట్లు ఎందరో ప్రియుడి నామజపంతో ప్రేమముక్తి పొందారు. అబ్బా, సారా వాసన ఏమిటి తండ్రి? పూల మొక్కల్ని కూడా సారా పోసి పెంచుతున్నావా? ఇది అవును, సారా వాసనే. సార్, సారాలో స్నానం చేసి పవిత్రంగా వస్తున్నారా రౌడీ గారు? రాక్షసుడు బతికే ఉన్నాడు సార్. అవును సార్, వాడు తిరిగి వచ్చాడు. 3 పీపాల్లో ముంచి 6 పీపాల సారా తాగించాడు. నిషాలో చెప్తున్నావా, నిజం చెప్తున్నావా? నిజమే చెప్తున్నాను సార్. ఏమిటి? నా పురుషుడు బ్రతికే ఉన్నాడా? ప్రేమో నీ పురుష. బాబు, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నా ప్రాణాలు తీయాలని చూస్తున్న ఆ రామ్మూర్తి అంతు చూస్తాను. ప్రాణాలు తీసే రాక్షసత్వం నీలో నేను చూడలేను బాబు. చెడుకు ఎదురు తిరిగే రాక్షసత్వం నేను చూడాలి. ధర్మాన్ని నిలబెట్టే ఆవేశం, క్రౌర్యం నీలో నేను చూడాలి. కృష్ణమూర్తి గారు, మీ మాటలతో నాలోని ఉద్రేకాన్ని చంపేస్తున్నారు. లేదు నాయన, హత్యలతో సాధించేది రక్తపాతమే గాని మానవ కళ్యాణం కాదు. శ్రీకృష్ణుడు సుయోధనుణ్ణి ఏ క్షణంలోనైనా చంపగలడు, కాని చంపాడా? కురుక్షేత్ర సంగ్రామం వరకు ఓపిగ్గా ఎదురు చూశాడు. పాపం పండినప్పుడు దేవుడే మరణ శాసనం చదువుతాడు. నాయన, శాంతించు. ప్రేమ భిక్షాంతి పురుష. ఏయ్, మరేదో చేతి. చేతనైతే తీసుకో. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ ని. నువ్వు కరాటేలో బ్లాక్ బెల్ట్ వా? అయితే నేను ప్రేమలో లైలా బెల్ట్ ని, పార్వతి బెల్ట్ ని. ప్రేమో ప్రేమోస్మి పురుష. శైలు, 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 ప్లీజ్. పురుష, నిన్ను చూస్తానని అనుకోలేదు. నీ గురించి చెడ్డ వార్త విన్నాను, అంతే సన్యాసిని అయిపోయాను. ప్రేమోస్మి. తాజ్ మహల్ పక్కన ప్రేమ మహల్ కట్టిద్దామని నీ కోసం 20 ఎకరాల స్థలం కొని బిల్డింగ్ కూడా వేశాను. కానీ ఈ లోపల నువ్వు కనపడ్డావు. చాలు చాలు పురుష, ప్రేమ భిక్షాందేహి. శైలు, నీకు నిజంగా ప్రేమ అంటే ఏమిటో తెలుసు? తెలుసా ఏమిటి పురుష?
ప్రేమ కోసం పుట్టాను, ప్రేమలో బ్రతుకుతున్నాను, ప్రేమ కోసం చస్తాను. కావాలంటే చూడు. చూసావా? ఇంకా నమ్మకం కలగలేదా? చూసావుగా, చెయ్యందనుకున్నాను. నేను రాసుకోలేకపోయింది ఒకే ఒక చోట, అదే నా మనసు. శైలు, నీలాంటి వాడి ప్రేమకు ప్రపంచంలో కరువు లేదు. కానీ ప్రపంచానికి కావాల్సింది ఇలాంటి ప్రేమ కాదు. బాధలకు సానుభూతి, ఆవేదనలకు ఆప్యాయతను అందించే ప్రేమ కావాలి. ఆ ప్రేమతో తెలుసుకోవాలనుకుంటే నేను వెళ్లే చోటికి రా. సృష్టి విశేషానాం అంబర్సే పక్షి హై అన్నాడు మహాకవి డాక్టర్ ఆలీషా గాయాజ్ ఫ్రెంచిలోకి భగవద్గీతను అనువదిస్తూ. ఆ తర్వాత ఇంతటి పవిత్రమైన యజ్ఞానికి, ఈ మహత్తర కార్యానికి నాకు శక్తికి మించింది అయినా ఒక 10,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. దయచేసి చప్పట్లు. నాకు కావలసింది ప్రజల మెప్పు కాదు, ఆ భగవంతుడి మెప్పు. అలాగే ఇక్కడున్న బొమ్మల్ని, రకరకాల వస్తువుల్ని కలిగిన వాళ్ళంతా కొని ఈ అనాథ బాలికలను ఉద్ధరించవలసిందిగా కోరుతున్నాను. సర్వే జనా సుఖినో. వచ్చేసాను, వచ్చేసాను. నువ్వు రమ్మంటే నరకానికైనా వస్తాను. అక్కడ బెడ్రూమ్స్ ఉంటాయి. శైలు, ఓకే. ప్రేమంటే చూపిస్తానన్నావుగా, ఎక్కడ, ఏది? ఒక్కసారి ఈ బొమ్మను చూడు. ప్రపంచంలో నిజమైన ప్రేమ అంటే ఏమిటో నీకే తెలుస్తుంది. నాకేం అక్కర్లేదు. ఎగ్జిబిషన్ కి రమ్మంటే ఎంత పెద్ద ముద్దిస్తావు అని ఫారెన్ స్ప్రే కొట్టుకొచ్చాను. అంత వేస్ట్. సబ్జెక్టు బొమ్మలు బాగున్నాయి కదూ. నేనేం పసిపిల్లాన్ని కాను. అబ్బా, పెద్ద పిల్లాడు ఏమిటి ప్రయోజనం? 6 అడుగులు పెరిగావు, అంగుళం ప్రేమ పెరగలేదు. అసలు నీకు ప్రపంచంలో స్త్రీ అనే వస్తువు ఉందని తెలుసా? తెలుసు. తెలిస్తే ఏంటో చెప్పు. స్త్రీ అనే వస్తువు అన్నం వండడానికి. లబ్బు చిక్కుజం. ఆహా, ఏం బొమ్మరా ఇది? హతోస్మి హతోస్మి కామాతురణం న సిగ్గుహై న లజ్జాహై అన్నాడు సుల్తాన్ అక్రమ్ అలీ ఖాన్. అబ్బా, ఏదో కళాత్మకంగా నేను రేస్పందన రసస్వాదన చేస్తూ ఉంటే ఏమిటి తపోభంగం? నేత్రానందం ఎమోషనల్ పాయింట్ అహో అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కావాలంటే వెళ్ళి చదువుకోండి. ఏంటని సర్వే చెప్తున్నా? జనా నువ్వు తప్ప సుఖినో భవంతు. ఏమిటి అంత ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు? సుమతి, ఏమిటిది? ఎగ్జిబిషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. పిల్లలు చేసిన బొమ్మలన్నీ అమ్ముడుపోయాయి. నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో. ఇలా కన్నీళ్లతో మాత్రం కాదు. నాకు మంచి ఐడియా వచ్చిందండి. నాలాంటి వాడిని ఏమిటి, నన్నే మీ స్కూల్లో మీ అసిస్టెంట్ గా పెట్టుకున్నారనుకోండి. ఇలాంటి ఎగ్జిబిషన్ చాలా పెట్టిస్తుంటాను. ఎవరైనా రౌడీలు వస్తుంటే వాళ్ళని తంతూ ఉంటాను. ఇలాంటి పనులు వగేరా 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 చాలా చేస్తుంటాను. ఏమంటారు? నాకే అభ్యంతరం లేదు. అప్లికేషన్ పెట్టుకోండి, పరిశీలిస్తాను. అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుందండి? ఒక తెల్ల కాగితం మీద నీట్ గా రాసివ్వండి, చాలు. డార్లింగ్, కాళ్ళకి మామిడి పింద పట్టీలు పెట్టుకుని, మోచేతుల దాకా గాజులు వేసుకుని, కంచెపట్టు చీర కట్టుకుని సంక్రాంతి ముగ్గులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసుగా? గుడ్. ఇది తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చాయి. క్యాచ్. హాయ్. ఏమిటా చూపు? నేను మొట్టమొదటిసారిగా చీర కట్టుకున్నానా? బాగుందా? అఫ్కోర్స్ కొచ్చెలు పెట్టుకోవడం సరిగా కుదరలేదనుకో. ఏమిటో నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేవు కదా. కుక్కనైనా కాకపోతే నీ పురుష హస్తముస్గా. ఏమిటిది? సునక సందేశమా?
హలో ఇన్స్పెక్టర్, మీరా? బ్రతికే ఉన్నాను. సుమతి గారు బ్రతికించారు. అన్నట్టు చెప్పడం మర్చాను, ఈయన ఇన్స్పెక్టర్ విజయ్, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అలాగా, నమస్తే. ఆ, అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు విజయ్ అని మా అన్నయ్య. ఆ, ఏమండి మీరు అనాథ, వెనక ముందు ఎవరు లేరు. ఏమండి మీరు మొత్తాన్ని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. మీ కన్ఫ్యూషన్ అలా ఉంచి ముందు నా కన్ఫ్యూషన్. కూల్ డ్రింక్ తో మీ ఇద్దరి కన్ఫ్యూషన్ నేను తీరుస్తానుండండి. కూర్చోండి. మీ ఇద్దరికి ఇదివరకే పరిచయం అండి, కొంచెం తెలుసు అంతే. ఎస్ఐ ముందు అసలు అడగండి, అరెస్ట్ అయిపోతారు. మీ మీద నాకు అంత నమ్మకం లేదులేండి. అంటే పట్టపగలు నడి బజార్లో మిమ్మల్ని జీపెక్కించుకుని చంపడానికి తీసుకున్నప్పుడే మీ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేకపోయింది. అలాంటిది మీరు నన్ను అరెస్ట్ చేయటమా? నేరం చేసిన వాడి కంటే ఆ నేరాన్ని చూసి చెప్పిన వాడే అసలు నేరస్తు. సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న రామ్మూర్తి లాంటి వాళ్లే సాక్ష్యాన్ని తారుమారు చేసినప్పుడు చట్టం మాత్రం ఏం చేయగలదు? మిస్టర్ విజయ్, నీకు అందజేస్తాను. నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయగా తప్పకుండా. ఆ రామ్మూర్తిని ఎలాగైనా సరే తగిన సాక్ష్యాధారాలతో నేను చట్టానికి అప్పగిస్తాను. ఫ్రెండ్, ఒక ఆలోచన. ఏమిటది? అరగంటలో మీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగబోతుంది. మిస్టర్ విజయ్, ఒక్కసారి ఈ మ్యాప్ చూడు. ఇదేదో సేంద్రీలా ఉంది. అదే రామ్మూర్తి తెలివి. బయట ప్రపంచానికి ఇదొక అందమైన దృశ్యం, కానీ దీని విషయం తెలిసిన వాళ్ళకి ఇదొక భయంకరమైన నరకం. ఏమిటి నువ్వు అనేది? ఎస్ విజయ్, ఆ రామ్మూర్తి గంజాయి తోటకు వెళ్లే దారి ఈ మ్యాప్ లోనే ఉంది. వాడి ప్రాణమంతా ఇదే. ఈ తోటలో వేలాది బ్రతుకులు బానిసత్వంలో కుళ్ళిపోతున్నాయి. ఏ బానిస నోరు తెరిచినా కోర్టు గోడలు భద్రయ్యేటట్టు వీఆర్ దుర్మార్గాన్ని బయట పెడతాయి. కమన్ విజయ్, నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయి. హలో ఎస్పీ, నమస్తే సార్, నేను విజయ్ని. రామ్మూర్తిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఆధారాలను నాకు దొరికాయి. అవి తీసుకుని వెంటనే బయలుదేరుస్తున్నాను. ఆ డివి రహస్యం తెలుసు, అందుకు ఎంతటి మారణ హోమమైనా సృష్టిస్తా. న్యాయం కాలిపోతుంది, నిజాయితీ బూడిదిగా మారిపోతుంది. విజయ్, నీ చితిలో ఎగురుతున్న రవ్వలు నన్ను ఎగతాళి చేస్తున్నాయి. సుమతి, వద్దు, అది నా కళ్ళ ముందు ఉంచొద్దు. అందులో ఉన్నవి మా కుటుంబ సభ్యుల ఫోటోలు కావు, అవి సవాలు. వాటిని కూడా మా అన్నయ్య చిత్తులో వేసి తగలబెట్టండి. సుమతి, ఫోటోలు విశ్లేషించంత మాత్రాన మనసులో మిగిలిన జ్ఞాపకాలు చెరిగిపోతాయా? సుమతి, ఈయన రాజన్ గారు కదా? అవును, మా తాతగారు. ఎప్పటికైనా తిరిగి వస్తాడనే నమ్మకంతో, ఆశతో ఉన్నాను. సుమతి,
నీకెలా చెప్పాలో తెలియటం లేదు. మీ తాతగారు నేను ఒకే దీవిలో 20 సంవత్సరాలు బానిసలుగా కలిసి బ్రతికాం. ఏమిటి నువ్వు చెప్పేది? నిజం సుమతి. ముసలి బానిసల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ రోజు వాళ్ళు, కొన్నాళ్లకు మనం. సింహం బానిసలా హీనంగా బ్రతుకుతూ చావు కోసం ఎదురు చూడటం కంటే ధైర్యంతో పారిపోవటమే మంచిది. పారిపోతావా? త్వరలో మనం ఇక్కడి నుంచి తప్పించుకునే పథకం ఆలోచిస్తాను. పారిపోతారా? పారిపోతారా? ఇక్కడి నుంచి పారిపోతారా? పండి, పారిపోండి, పారిపోండి. నువ్వు? నా పేరు రాజన్. బానిసగా తల పండిన వాణ్ణి. 30 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీద కాలు పెట్టాను. దుర్మార్గులు నా కుమారుడి మీద ఉన్న కసితో కక్షతో మోసం చేసి నన్ను ఇక్కడికి తెచ్చారు. నేను ఉన్న చోటు నా వాళ్ళకి తెలియచేయాలని ఎంతో ప్రయత్నించాను. లాభం లేకపోయింది. ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ తాత, ప్రయత్నిస్తే అసంభవం అంటూ ఏది లేదు. నీకు నిన్ను నమ్ముకున్న వాళ్ళ మీద ప్రేమ కంటే చావంటే భయం ఎక్కువ. అందుకే ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. వెర్రివాడికి వేపకాయ తీపి. అనుభవంతో చెప్తున్నాను. అకస్మాత్తుగా రెక్కలు మొలిచి ఎగరగలిగితే కాని ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. నేను అన్నీ ఆలోచించాను తాత. ఈ అడవి 3 వైపుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేసే కంటే ఆ కొండ అవతల ఒక నది ఉంది. మనం తప్పించుకోవడానికి ఆ నది ఒక్కటే మార్గం. రేపండి. తాత, రేపటి నుంచి మనం పారిపోవడానికి పడవ తయారు చేస్తున్నాం. ఆ ఆకులు పట్టరా. పిల్లి బిత్తిరి కొట్టాలారా? ఏం చేస్తున్నారు ఇక్కడ? అది 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 పిల్లి బిత్తిరి కొంటల్లారా వినండి. మన హైకమాండ్ గారు వస్తున్నారు.
వారు గుడ్లు రిమితే గుండెలు పగిలిపోతాయి. జాగ్రత్త. వారి ఆరోగ్యం కోసం ఈ రాత్రికి అందరూ ప్రార్థనలు చేయండి. వారు ఆనందిస్తారు. తక్కువ తినండి, ఎక్కువ పంచండి. వారు సంతోషిస్తారు. ఎక్కువ పంచేయండి, ఎక్కువ కాలం బ్రతకండి. వారు ఆహ్లాదిస్తారు. చెప్పినట్లు వినకపోతే తొక్కుతా, పిల్లి బిత్తిరి గుంటల్లారా. నాకు ఆలోచన. విఆర్ రాకతో క్యాంపులోని గార్డ్స్ అందరూ ఆయన పక్కన చేరుతారు. మనం పడవను ఒడ్డుకు చేర్చడానికి ఇదొక మంచి అవకాశం. ఈ నెల గంజాయి ఎగుమతులు ఎలా ఉన్నాయి? శబాష్ గా ఉన్నాయి కమాండ్. యూనివర్సిటీలు తెరిచారుగా, 10 లారీలు ఎక్కువ పంపించాం. బానిసలు తల వంచుకొని పని చేస్తున్నారా, గుండెలెత్తుకొని పని చేస్తున్నారా? గుండెలెత్తితే బండబెట్టి పొడి చేస్తాంగా కమాండ్. నేనా? చెప్తే అసహించుకోవుగా. మీ బానిసలకు సంకెళ్ళు వేసిన పిఆర్ భార్యగా బ్రతుకుతున్న యంత్రాన్ని, తారకేశ్వరిని. నీ కళ్ళల్లో కసి, గుండెల్లో మంటను చూశాను. నువ్వు గార్డును చంపావు కదూ? నేను చంపలేదు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏమో. ఆ, రా. ఎందుకంత కంగారు పడతావు?
పెన్నెల్లో ఆడపిల్లను చూస్తే పేడి పుట్టాలి కానీ చెమట పట్టకూడదు. తారకేశ్వరి, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? ఎలా ఉంది? బిడ్డను తల్లి ముద్దు పెట్టుకున్నట్లుగా ఉంది. క్షమించండి. తల్లిని చూడాలనే ఆశతో పసితనంలో ఈ అడవికి వచ్చాను. కాదు, తీసుకొచ్చారు. ఇక్కడే నాకు ఊహ పెరిగింది. నా ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఆడ మనిషి మీరే. కడుపులో నుంచి బయటపడిన పసివాడు తల్లి పాల కోసం వెతుక్కుంటాడు. ఈ బానిస చెర నుండి బయటపడాలనుకునే సమయంలో నాకు మీరు తల్లిలా కనిపించారు. నాకు కావలసింది ఆప్యాయత చూపే తల్లి కానీ కోరిక తీర్చుకునే ఆడది కాదు. మగజాతి నుండి ఎన్నాళ్లకు విన్నా నా మాట. ఎంత కాలానికి చూశాను నిజాయితీ. నేను మీలాంటి బానిసనే, ఖరీదైన బానిసను. నన్ను కన్నవాళ్ళు దరిద్రం భరించలేక పిఆర్ కమ్మేశారు. నా మనసును బలవంతంగా పిఆర్ పడక గదిలో చంపుకున్నాను. తారకేశ్వరి, మీరు చేసుకున్న పిచ్చి పడవలో ఎంత దూరం వెళ్ళగలరో, అందుకే మీరు సులభంగా పారిపోవడానికి మరో పడవ ఏర్పాటు చేసి 5 మైళ్ళ దూరంలో ఉంచాను. అందులో పారిపోండి. కమాండర్స్ చచ్చారు. నో, ఎవరో చంపారు. నాకు తెలుసు చంపిందెవరో. వాసన చూసి చెప్పగలను. అదిగో 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 వినిపిస్తోంది. కమాండర్ కైమాను చంపిన వాడి గుండె లబ్డబ్బని కొట్టుకుంటోంది. లబ్డాబ్ 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 లబ్డాబ్. చెప్పరు. మీరెందుకు చెబుతారా పిల్లి బిత్తిరి గుంటల్లారా? ఇదిగో, ఇది ఆ చచ్చిన కుప్పిట్లో దొరికింది. ఇది ఎవరిదో మర్యాదగా చెప్పకపోతే ఇది అందరి మెడకు చుట్టి కొలత సరిపోయిన ప్రతి పిల్లి బిత్తిరి గుంటను కాల్చి 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 చంపుతా. నువ్వు కాదు. బాబు, కమాండర్స్ నేను చెప్పాను. ఆగండి. వాళ్ళని చంపింది నేను, రాజాను కాదు. మనోడా, అమ్మో, నాకు తెలుసురా వీడెలా చంపగలడ్రా కమాండర్స్ ని. ఎండుగడ్డి వేధవా. నీ చూపుల్లో బట్టే అనుకున్నాన్రా నువ్వే చంపుంటావని. నీకు నంబర్ 1 పనిష్మెంట్.
ఆవేశపడుతున్నాయి. ఇప్పుడు మనం చేసేదేం లేదు, మనమైనా పారిపోదాం. కాదు, రాజు తాతని నా మాట విను. ఉంటే మనకు అదే గతి. అలా ఆ రోజు ఆ బానిస బ్రతుకు నుంచి బయటపడిన నేను మళ్ళీ నా తల్లి కోసం జేకే పెట్టిన షరతులకు లొంగిపోయి బ్రతుకుతున్నాను. మాలాగే నరకం అనుభవిస్తూ ఆ అడవిలో శవాలుగా బ్రతుకుతున్న వాళ్ళ స్వేచ్ఛ కోసమే ఇంతకాలం ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఉన్న నాకు రామ్మూర్తి ఇంట్లో ఆ దీవి తాలూకా ప్లాన్ దొరికింది. మమ్మల్ని బానిసలుగా చేసిన ఆ వీఆర్, ఈ రామ్మూర్తి ఒక్కడైనా నాకు అర్థమైంది. ఆ ప్లాన్ తెచ్చే ప్రయత్నంలో ఉండగా ఎవరో వ్యక్తి నన్ను వెంబడించారు. ఆ వ్యక్తి ఆ ప్లాన్ కాజేశారన్న అనుమానం. నీ అనుమానం నిజం కాదు. తారకేశ్వరి, సుమతి, మేము ఆ దేవి నుంచి పారిపోవడానికి సాయపడి మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు తారకేశ్వరి అని చెప్పానే. ఈమె తల్లిని మర్చిపోయినా ఈమెను మాత్రం మర్చిపోలేం. ఆ మాత్రం కృతజ్ఞత ఉంటే చాలు. ఆ రోజు విఆర్ ఇంట్లో నిన్ను ఫాలో చేసిన వ్యక్తిని నేనే. ఎన్నో ఏళ్ల తర్వాత చూసిన నేను నీతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ నేను పిలిచేలోగా నువ్వు వెళ్ళిపోయావు. అయితే ఎస్ఐని చంపి ఆ ప్లాన్ తీసుకువెళ్ళింది ఎవరై ఉంటారు? ఎస్పీ భుజంగరావు. ఎస్పీనా? అవును. రామ్మూర్తి దుర్మార్గాలకు ఒక అధికారిగా ఎస్పీ భుజంగరావు సహాయం చేస్తున్నాడు. యాక్సిడెంట్ చేయించి ఎస్ఐని చంపి ప్లాన్ కాజేసి తన దగ్గర ఉంచుకున్నాడు. సుమతి, ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి హింసను మించిన ఆయుధం లేదు. ఒక నిజాయితీ గల ఇన్స్పెక్టర్ ని చంపి పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు తెస్తున్న ఆ ఎస్పీ భుజంగరావు బ్రతకూడదు. వాడిని నా చేతులతో నేనే చంపాలి. సుమతి, సదరంగంలోని పావుల్ని తెలివితో చంపాలి గాని బలంతో కాదు. ఎస్పీని చంపడానికి రామూర్తి రివాల్వర్లోని బుల్లెట్స్ ఖర్చు కావాలి. నా మాట విన్నా, నా పేరు విన్నా నీ రివాల్వర్లోని బుల్లెట్స్ కు చెమటలు పడతాయి. తెలుసు. నీ గుండె, నీ నరాలు చచ్చుబడే ఓ నిజం చెప్తాను. నీ దీవి ప్లాను గౌరవనీయులని ఎస్పీ గారు నాకు 5 లక్షలు కమ్మారు. చేతిలో ఉంది అంటే నీ ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నట్టే. విఆర్, ఈ క్షణం నుంచి నీ చావుకు క్షణాలు లెక్క పెట్టుకో. భుజంగరావు, అవును, నేనేరా. నా విస్కీ తాగి నన్నే మోసం చేస్తావురా? ఆ దీవి ప్లాన్ జేకే కూడా ఎంత కమ్మావు? ఏమిటి అనేది? ఆ దీవి ప్లాను నేను నమ్మడం ఏంటి? మీ డిపార్ట్మెంట్ ని మోసం చేసి నాతో చేతులు కలిపిన వాడివి నన్ను మోసం చేయలేదంటే నమ్మమంటావా? ఆ ప్లాన్ 5 లక్షల రూపాయలకు నువ్వు అమ్మలేదు. మన ఇద్దరి మధ్య కలతలు రేపడానికి ఎవరో ఆడుతున్న నాటకం ఇది. ఉండు, నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడు మిస్టర్ ఎస్పీ, ప్లాన్ నాకమ్మి విఆర్ అంత పెద్ద మనిషిని ఎందుకు మోసం చేస్తా? మిస్టర్ విఆర్, ఇదిగో నాకు ఎస్పీ అమ్మిన ప్లాన్. థ్యాంక్ యూ మిస్టర్ ఎస్పీ. మిస్టర్ ఎస్పీ, ఈ అసలు ప్లాన్ కోసం ఇందాక ఓ చిన్న నాటకం ఆడాను. నీ ఫ్రెండ్ విఆర్ కి జరిగిందంతా ఓ చందమామ కథలా చెప్పు. అబ్బా, మొదటిసారిగా ఎంత ప్రేమగా పిలిచావు తండ్రి. ఏ ఎత్తుకొని చందమామను చూపిస్తూ బొమ్మ పెడతావా? పిచ్చి శైలు. పిచ్చి తండ్రి. అవునమ్మా, పిచ్చి తండ్రినే. బిడ్డ మంచి చెడుల గురించి ఆలోచించిన వాడు ఎలా మంచి తండ్రి అవుతాడు? శైలు, కసాయి వాడికి కూడా కన్నీళ్లుంటాయి తల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని డైలాగులు, ఎన్ని డైలాగులు. ఏ సినిమా రైటర్ కి ఎంత ఇచ్చుకున్నావు తండ్రి ఈ డైలాగులు? శైలు, నీకు ఎగతాళిగానే ఉంటుంది. బాధ్యత లేని తండ్రి బిడ్డకు ఒక జోకర్లా కనిపిస్తాడు.
అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. త్వరలో నీకు పెళ్లి జరిపిస్తాను. పెళ్ళా? ఎవరితో? ఓహో, స్మగ్లర్ షేక్ బుడే సాహెబ్ తోనా? శైలో కాదమ్మా. మరి తెలిసింది, గంజా ఎక్స్పోర్ట్ చేసే గన్నవరం శృంగారంతోనా? ఎవరితో కాదమ్మా, నీ మనస్సు వయసు కోరుకున్న నీ పురుషుడితో. తండ్రి! కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన. అదేమిటి బాబు అలా ఉన్నావు? నా తల్లి ఎవరో చెప్పండి. అదేమిటి బాబు, నా మీద నమ్మకం లేదా? మీ మీద నమ్మకం లేక కాదు, నా బ్రతుకు మీద నాకు నమ్మకం లేక. బాబు, ఇన్నాళ్ళు మనం ఎదురు చూసిన ఆ రామూర్తి రహస్యాలు మన చేతికి చిక్కాయి. చూడండి, నేను దీవి నుంచి పారిపోయింది నా తల్లిని చూడాలనే స్వార్థంతో. కానీ ఈనాడు ఆ దీవిలోని స్వేచ్ఛనివ్వాలి. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకు ఆనందమే. కానీ నా తల్లిని చూడాలి, నోరారా అమ్మా అని పిలవాలన్న నా కోరిక మాత్రం మిగిలిపోయింది. మీరు నాకిచ్చిన మాట ప్రకారం నా తల్లి ఎవరో నాకు చెప్పండి. ఒక్క క్షణం ఆలస్యమైనా నేను భరించలేను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అమెరికాలో మమ్మీ, రామలాలి మేఘ శ్యామలాలి అని అయోధ్యలో కౌసల్య, ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా అని పల్లె సీమలో పాపాయమ్మ. ఎవరు ఎక్కడ ఎలా పాడుకున్నా వినిపించేది తల్లి హృదయమే. అలాంటి తల్లి హృదయం కోసం ఎన్నాళ్ల నుంచో పరితపిస్తున్న నువ్వు, ఈ భగవద్గీతలో ఒక శ్లోకం కావాలి బాబు. వెంటనే వెళ్ళి నీ తల్లి స్వాగత సత్కారాలకి ఏర్పాటు చెయ్యి. సుమతి, అమ్మ వచ్చేసరికి నువ్వు హారత్తో సిద్ధంగా ఉండాలి. అలాగే. ఏమిటో ఇదంతా చాలా తమాషాగా ఉంది కదా. కాబోయే కోడల్ని తల్లి ఆహ్వానిస్తుంది, కానీ ఇప్పుడు రాబోయే తల్లిని కోడలు ఆహ్వానిస్తుంది. వాణి, కంచి వెంకటగిరి చీరలు రెడీ చేసావుగా? అమ్మ ఏ చీర ఇష్టపడుతున్నా ఏమిటో. ఏమిటి జేకే అప్పగిస్తున్నది దొంగ తల్లినా? అవునండి బాబు, నా 4 మీద ఒట్టు. తల్లిని చూపిస్తానని ఆశ ఇన్నాళ్లు తన అవసరాలన్నీ తీర్చుకొని ఆ జేకే అంత పనినాడా? పాపం ఆ కుర్రాడు తన తల్లిని చూడాలని ఎంత ఆశ పెట్టుకున్నాడో. చివరికి ఒక బజార్ దాన్ని అమ్మా అని పిలవాల్సిన కర్మ పట్టింది. వాట్ టు సాల్వ్? శైలు, సమయానికి వచ్చావు. ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న మా అమ్మ ఈ రోజు రాబోతుంది. అందుకే ఈ ఏర్పాట్లు అవి చేస్తున్నాను. చాలా సంతోషం. కొందరికి దూరంగా ఉండాలనుకున్నా ఉండలేవు. మనసు మనిషి చేతిలో ఉండదు కదా, అందుకే రాక తప్పలేదు. కానీ ఈరోజు నేను చెప్పే నిజం ఏదో ఆశించి చెప్పడం లేదు. ఇన్నాళ్లుగా నీ మీద పెంచుకున్న అభిమానం చంపుకోలేక చెప్తున్నాను. జేకే నీకు అప్పరబోతున్న తల్లి నీ సొంత తల్లి కాదు. జేకే తీసుకొస్తున్నది దొంగ తల్లిని. మా నాన్న శరణాలయం గుమాస్తా నరసింహం మాట్లాడుకుంటుంటే విను. కృష్ణమూర్తి నిన్ను మోసం చేస్తున్నాడు. కుడికారు పెట్టండి. ఏవి మామిడి తోరణాలు, ఏవి మంగళ వాయిద్యాలు. బాబు, మీ అమ్మగారిని తీసుకొచ్చాను. మీ అబ్బాయి. వెళ్ళమ్మా. సింహం, ఏమిటి నాయనా, అది ఉద్రేకమా? తప్పు నాయనా. బిడ్డలాంటి వాడికి తల్లి నమస్కారం చేస్తే ఆయువు తగ్గిపోతుందంటారు. బిడ్డ కోసం తల్లి ఎంత ఆవేదన పడుతుందో నిన్ను చూస్తే తెలుస్తుంది. ఇదిగో అమ్మా, ఈ డబ్బు కూడా నీ దగ్గర ఉంచు. ఈ బిడ్డ చదువుకు ఉపయోగపడుతుంది. బాబు, అనుకున్న ప్రకారం నీ తల్లిని నీకు అప్పగించాను. వస్తా.
వస్తా. సుమతి, బాబు, నా మీద నీకు కోపంగా లేదు? ఈ అమ్మ అంటే అసహ్యం వేయటం లేదు? ఎందుకమ్మా కోపం? దేనికమ్మా కన్నీళ్ళు? పూచిన పువ్వుకి తను పుట్టిన కొమ్మ మీద, తనను కన్న చెట్టు మీద కోపం అసహ్యం ఎందుకు నుంచి విడదీసిన పెనుగాలి మీద తప్ప. భగవంతుడు చూసావా బాబు, మన జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాడో. ఈ పిచ్చి తల్లి ఎన్నోసార్లు నిన్ను చూసినా నువ్వే తన బిడ్డవని గుర్తించలేకపోయినందుకు నన్ను క్షమిస్తావా బాబు? నువ్వే నన్ను క్షమించాలి బాబు. ఊరుకోమ్మా. అమ్మ లోపల తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. ఏ తల్లైనా నాకు తల్లితో సమానం గనుక. కృష్ణుడా, ఎలా జరిగింది? ఆ విఆర్ మనుషులు చేసిన దురాగతం బాబు ఇది. నేను నిన్ను బానిసను చేసి ఆడుకోవాలనుకునే దుర్మార్గుణ్ణి కాదు బాబు. కృష్ణమూర్తి, ఈ ప్రపంచంలో మంచితనం తప్ప మరేది బతకూడదని కోరుకునే స్వార్థం ఉన్న మనిషిని. ఆ స్వార్థంతోనే నిన్ను ఆదరించాను, వారి మీద ప్రయోగించాను. ఆ కోపంతో మనిద్దరి మధ్య శత్రుత్వం సృష్టించడానికి నేను నిన్ను మోసం చేస్తున్నట్టు నాటకం ఆడాడు బాబు. ఈ మనిషి మరణ వాంగ్మూలం ఇచ్చేప్పుడు అబద్ధం చెప్పడు. నన్ను నమ్ము బాబు. నువ్వు వెళ్ళి నీ తల్లి మనసారా అమ్మా అని పిలు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. హలో, నువ్వు ఇక్కడికి తప్పకుండా వస్తావని నాకు తెలుసురా. అందుకే పెంపుడు తండ్రి శవాన్ని బహుమతిగా ఉంచాను. నీ తల్లిని నేను తీసుకెళ్తున్న రహస్యం తెలిసినది నీకొక్కడికే. నీ తల్లి మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే, నీ తల్లి బ్రతకాలని నీకుంటే పోలీసుల సహాయం తీసుకోకుండా నువ్వు ఒక్కడివేరా. ఈ అంతిమ పోరాటంలో నువ్వో నేనో తేలిపోవాలి. అమ్మా, అమ్మా, అరే ఆపేశారే, ఎందుకు అరవండి? చావుపోయే ముందు తనివు తీర ఒకరినొకరు చూసుకుని అరవండి. నా ఆవేశంతో ఆడుకుంటున్నావురా. నీకు చావు క్షణాలు దగ్గరకు వచ్చాయి. నా తల్లి కార్చే ఒక్కొక్క కన్నీటి బొట్టు నీ శరీరంలో ఒక్కొక్క కత్తిపూడి అవుతుందిరా. కుందేలు పంజా విసురుతోందా, లేడి పిల్ల గాండ్రేస్తోందా, లేక ప్రేమించిన ఆడదాని ముందు వీరత్వం చూపిస్తున్నావా? పంజా విసరడానికి ఆ పులి ఇక్కడికి వచ్చిందిరా. గాండ్రించి నీ రక్తం తాగడానికే ఆ కొదమ సింహం ఇక్కడికి వచ్చిందిరా. వయస్సు వేడి ఇక్కడి దాకా తగులుతోంది. బొగ్గ మీద ఇటికేస్తే పిచ్చికలా ఎగిరిపోతావు. మై డియర్ సుల్లేవ్, ఈ దీవి నుంచి తెలివిగా తప్పించుకున్న వాళ్ళు మీరిద్దరే తప్పించుకున్నారు. పోనీ నా జోలికి రాకుండా ఉంటారని అనుకుంటే ఆ జేకేతో కలిసి నా విషయాలన్నీ తెలుసుకుని వచ్చారు. ఈ బానిసలందరినీ విడాలని ఈ దీవి ప్లాన్ కూడా తెలుసుకుని వచ్చారు. బాగుంది, చాలా బాగుంది. కానీ దీనికి శిక్ష ఏంటో తెలుసా? వీళ్ళంతా చూస్తుండగా మీరిద్దరూ ఒకరిని ఒకరు పొడుచుకొని చావాలి. నీ తల్లికి కట్టిన తాళ్లు తెగి ఆవిడ ఆ బల్యాల మీద పడే లోపల జరగాలి. కానివ్వండి, కమాన్.
నాకు తెలుసు మీరిద్దరు ప్రాణ స్నేహితులని చావురని. బాబు స్నేహం అంటే మీదేరా. ఐ అప్రిషియేట్ ఇట్. అమ్మను బకెట్ తీసుకెళ్లాలంటే నన్ను చంపాలి. శైలు, ఇక్కడికి ఎలా వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? శైలు వెళ్ళిపో. ఇక్కడ ఉన్నవి పూల చెట్లు, జలపాతాలు కావు.
రక్తం పారే సలయేళ్లు, తుపాకులు ములిసిన చెట్లు. మర్యాదగా అడ్డు తప్పుకో. గో. తప్పుకోరు. శైలు. ఆపేవే. కన్న కూతురనే మమకారం నీ తుపాకీ గొంతు కట్టం పడిందా? శైలు, నన్ను మరీ కసాయవాడిని చేయకు. తప్పుకో. నాలో కొద్దిగా మిగిలిన మంచితనాన్ని బ్రతకనివ్వు. ప్లీజ్ గెట్ అవుట్ మై వే. ఐ సెడ్ గెట్ అవుట్. పులిలో మంచితనాన్ని, త్రాచుపావులో విశ్వాసాన్ని ఎవ్వరూ నమ్మరు తండ్రి. మర్యాదగా నా పురుషుడికి లొంగిపో. శైలు. శైలు, శైలు గెట్ అవుట్ మై వే. శైలు, తప్పుకో. శైలు, శైలు ప్లీజ్. శైలు, శైలు. పురుష, నీ ప్రేమను పొందాలనుకున్నాను, ఓడిపోయాను. ఓడిపోయిన ప్రేమకు చావుకు తేడా లేదు. నిజమైన ప్రేమ చావులోనే బ్రతుకుతుంది. శైలు. పురుష, నేను ఇప్పుడు నీకు ఏ రహస్యమో చెప్పలేదు, కానీ నువ్వు మాత్రం నాకు బుద్ధి ఇవ్వాలి. ఇక్కడ కాదు, ఇక్కడ. శైలు.
అమ్మా బాబు అమ్మా